వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11 ఉంది, తర్వాత వ్యయం 5 ఉంది. అదేవిధంగా రాబడి 1, 3 అవమానం. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏం డోకా లేదు, ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది, ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఖర్చు పెడతారు, పిసనారు వాళ్ళు అయిపోతారనమాట. మీరు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, ఇది చెయ్యాలి. మీరు ఖచ్చితంగా పేదవాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. లేకపోతే మీకు గ్రహాలు ఎన్ని బాగున్నా మీ జాతకం వికసించదో, ఆపర్చునిటీస్ మీకు దొరకవు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఈ సంవత్సరము లాభంలో వద్దంటే నేను ఇస్తానంటూ బోల్డ్ గ్రహాలు వస్తున్నాయి. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎవరైతే ఆనరబుల్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, కీ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి. అదేవిధంగా ఈ వృషభ రాశిలో మరి మే 30 తర్వాత 2025 సంవత్సరం తర్వాత చక్కగా మీకు అందరికీ కూడా ధన ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. కానీ వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఒకటి డేంజర్ పొంచి ఉంది. ఆడవాళ్ళకి దూరంగా ఉండండి. ఖచ్చితంగా ఒక స్త్రీ మీ జీవితాన్ని పెనుకంపనాలు సృష్టిస్తుంది. మీ ఎక్స్ లవర్ వచ్చి కంపల్సరీ మీ ఇంట్లో కూర్చొని మీ భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య కంపల్సరీ గొడవ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీ విషయంలో మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ హైపోథసిస్. నవీన్ అన్న స్టూడెంట్, వాడు ఇలాగే రెచ్చిపోయి ఇప్పుడు ఈ రోజున బాధలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆడవాళ్ళ కర్మైనా సరే లంచ్ టైంలో కూడా గోడ వైపు తిరిగి తింటాడు అనమాట. అంటే బుద్ధి వచ్చేదాకా ఎవరికి కూడా ఉండదు. మిగతా రాశుల వారికి లేదు, ముఖ్యంగా వృషభ రాశి వారికి స్త్రీ వలన ప్రమాదం ఉంది. ఇది ఒకటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వృత్తి వ్యాపార విషయాల్లో హైలైట్. ఏ వ్యాపారం చేసినా సరే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. కిరాణా బిజినెస్, ఈ బిజినెస్లన్నీ కూడా, బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలి. ఇప్పుడు ఏమండి గురువుగారు ఏదైనా బిజినెస్ చెప్పండి అంటే, ఒక టీ షాప్ పెట్టుకొని అయినా అన్నాం అనుకోండి, ఏంటంటే ఎలాంటి బిజినెస్లు చెప్తున్నారంటాడు. వాడి జేబులో 5 రూపాయలు ఉండదు మళ్ళీ. అండ్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ with no single ANPay in his pocket. This is the strategy of the people. ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్లకు వెళ్లకుండా నోరు మూసుకొని అందరూ కూడా గురువులు చెప్పినట్టుగా చక్కగా టీ స్టాల్కి ఎంత వస్తుంది తెలుసా? రోజుకు 3000 రూపాయల ఆదాయం వస్తుంది వాడు. అందువల్లనే కరోనా టైంలో ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోరా అని ల్యాప్టాప్లు ఇస్తే వీళ్ళు అక్కడ కూర్చొని టీ స్టాల్స్ 2-3 బిజినెస్లు స్టార్ట్ చేసేసేవారు. సో ఇన్ దిస్ వే దే హ్యావ్ ఎర్న్డ్ మనీ. సో మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త సెటప్స్ పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళంతా కూడా దిస్ ఈజ్ ద ఫేవరబుల్ ఇయర్ ఫర్ ఈ వృషభ రాశి వాళ్ళు. ఇకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ, మీరంతా కూడా సరిగ్గా చదవకపోతే కనుక. ఎప్పటి నుంచి? అక్టోబర్ నెల నుంచి. అందువలన చాలా జాగ్రత్తగా చదవండి. గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది ప్రజలందరికీ కూడా. అందువలన వీ వాంట్ టాప్ 10 యూనివర్సిటీస్. ఎవరిచ్చారు మీకు రేటింగ్ ఈ టాప్ 10 యూనివర్సిటీస్ అని? ప్రైవేట్ వాళ్ళు మీకు మీరే రేటింగ్స్ ఇచ్చేసుకొని, అంటే మిగతా కాలేజీలు అన్ని కాలేజీలు కాదా? క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబులు రాకపోతే మిగతా వాళ్ళకి జాబులు రావా? సో ఆలోచన సరళి, దురాశ, వాదము మీరు వృషభ రాశి వాళ్ళు తగ్గించుకోవాలా. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, లేకపోతే లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వివాహాలు కానిటువంటి, పెళ్లి కాని ప్రసాదులందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఈ సంవత్సరం. సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. అండ్ ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు, వాహనాలు లేనటువంటి వాహనాలు, ఇవన్నీ కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దిళ్ళు, మెద్దిళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. అబ్బా, మా అత్తగారు, మా ఆడపడుచులు, మా హస్బెండ్ నన్ను సంప్రదించి చక్కగా ప్రతి పని చేస్తున్నారు అనేటటువంటి ఆ సాటిస్ఫాక్షన్తో ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తారు. చేపల రొయ్యల చెరువులు క్లిక్ అవుతాయి, నో లాసెస్. అలాగే ఈ యొక్క సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, టెక్నికల్ స్టాఫ్, కెమెరాస్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మీడియా రంగం ఉజ్వలంగా ఉంటుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా పట్టిందల్లా బంగారంగా వీళ్ళంతా కూడా వెళ్తుంది. అయితే దుప్పట గొప్పకొని పడుకొని మాకు స్టార్ మారిపోవాలండి, మాకు కోట్లు వచ్చేయాలండి అంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు స్వెట్ ఎ లాట్. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలని మీరు మెరుగుపరుచుకోవచ్చు.
మనకి ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు ఏడిపించబడేస్తున్నాడు. ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఒలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల్ని, అంటే ఈ యొక్క అన్ని రంగుల వస్త్రాలని, కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే గరిక గడ్డి మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఆ గరిక గడ్డితో మీరు గణేష్ మహారాజ్కి ఓం గణేశాయ నమః అంటూ మీరు చక్కగా ఉండ్రాళ్ళని నివేదనగా పెట్టి మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శుభమస్తు.